Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. యాక్చువల్లీ టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా కార్యకర్తల హడావిడి అండ్ నిన్న రాత్రి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర కూడా చాలా అంటే చాలా హడావిడి కనిపించింది. కార్యకర్తలు చాలామంది చేరుకున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. కేటీఆర్ కూడా రండి, ఎవరు కుట్ర చేశారు ఏంటి నిరూపించండి, అరెస్ట్ చేసుకోండి, ఇక్కడ ఎవరు భయపడటం లేదు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. టీఆర్ఎస్ భవన్ దగ్గర ఫుల్ హడావిడి కనిపిస్తోంది. సార్ ఏం జరుగుతోంది ఏంటి? రోజు గత 10 రోజులుగా కేటీఆర్ అరెస్ట్ లేదంటే కేసీఆర్ అరెస్ట్. నిజంగా ఈ వార్త జస్ట్ స్పెక్యులేషనా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చూడమ్మా, ఈనాడు యావత్ భారతదేశానికే మరి ఒక దిక్సూచిలాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసినాక చూస్తున్నాం. ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏవైతే నూతన పంతాలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకునే సంగతి చూస్తున్న రాష్ట్రాన్ని అక్కడ వచ్చిన అధికారులను కూడా కొట్టారని చెప్పడం దాని గురించి మనం చూస్తున్నాము. అది కేవలము అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ప్లస్ ఇంకొకటి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ప్లస్ ఇంకొకటి దూరం ఉండి ఇక్కడ పనులు జరగకపోవడం వల్లనే జరిగింది. ఈరోజు వాళ్ళు అక్కడ ఒకటి ఏదైతే ఉన్నదో ఒక ఫార్మా ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టడానికి మరి వాళ్ళు పెద్ద ఎత్తున అధికారులు వచ్చేసేసి గ్రామ అధికారుల నుండి జనం నుండి ఎన్ఓసి తీసుకోవడానికి పెట్టిన కార్యక్రమం అది. దాంట్లో మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఫార్మా ఇండస్ట్రీ వద్దు, మాకు ఇక్కడ పొలాలు ఎండిపోతాయి, మేమందరం రైతులము, మా జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇక్కడ మీ ఫార్మా ఇండస్ట్రీని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాతనే చిన్న గొడవ జరిగింది. చిన్న గొడవను అది ఆల్మోస్ట్ పెద్ద విరిపింది కూడము కొట్టడము. మరి అధికారులు మాట్లాడే తీరు గురించి కానీ అక్కడున్న పార్టీ నాయకులు మాట్లాడే తీరు గురించి కానీ భరించలేకని అక్కడ ఆ చిన్న పార్టీ కూడా పెద్దగా మారిపోయింది. మరి మనం చూసాము పేపర్లో చాలా చోట్ల. మరి ఈనాడు అక్కడికి వచ్చిన మరి బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కూడా కలెక్టర్ గారి పైన దాడి చేశారు, కలెక్టర్ గారిని కొట్టారని చెప్పి కూడా మనం గతంలో కూడా కొంతమంది చెప్పడం విన్నాం. కలెక్టర్ గారే క్లియర్గా చెప్పడం జరిగింది, నా పైన ఎవరు దాడి చేయలేదు, నన్ను ఎవరు కొట్టలేదని కూడా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పిన సంగతి కూడా మనం పేపర్ ద్వారా ఉద్యోగుల మీద అయితే దాడి జరిగింది కదా సార్, కొంచెంలో తప్పించుకున్నారు కదా కలెక్టర్ గారు కూడా. ఉద్యోగుల మీద అంటే చూడమ్మా, కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ వరకు వచ్చినప్పుడు కొన్ని అది ప్రొవోక్ వల్ల జరిగిపోయిన ఇష్యూ, అది టెంప్టేషన్లో సడన్గా జరిగిపోయిన ఇష్యూ. ప్లాన్ ప్రకారం మాత్రం జరగలేదు. అది కుట్ర అనే క్వశ్చన్ ఏమీ లేదా, కుట్ర అనే క్వశ్చన్ లేదు. అది నిన్న ఇవాళకి స్టార్ట్ క్వశ్చన్ కాదు, గత 6 నెలలకి వెళ్ళి మసులుతుంది. అక్కడ రైతులకు ఎప్పుడైతే అక్కడ ఫార్మా ఇండస్ట్రీ వస్తుందో అప్పటికెళ్ళి గొడవల వల్ల స్టార్ట్ కావడం, ప్రజల్లో అది యొక్క మసులుతూ వచ్చి ఒకటేసారి పిలిపోయింది. పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సార్. ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయన వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది. అందులో క్లియర్గా చెప్తున్నారు, ఎవరొచ్చినా వదిలిపెట్టేది లేదు, దాడి చెయ్యాల్సిందే, తరిమి కొట్టాల్సిందే అని. అదే జరిగింది కదా, ఆ ప్లాన్లో ఆయనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ వీడియోలో మాట్లాడిందే చేసి చూపించారు అనేది. చూడండి, యాక్సిడెంటల్గా డెవలప్ అయిందమ్మా. ఇది ప్లాన్ ప్రకారంగా మాత్రం చేసింది కాదు అని ఉండొచ్చు, కానీ దానికి అలాంటి కుట్రలు ప్లాన్లు చేసుకొని చేసిన ఇష్యూ మాత్రం అది కాదమ్మా. అది మాత్రము దాన్ని కుట్ర భాగంగా పట్నం నరేందర్ రెడ్డి దీనిపైన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయించాడు అనేది మాత్రము మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఎవరిని భరించలేము. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చూసినా కానీ ప్రజల సమస్యల గురించి బోర్డు మంది కేవలం హైదరాబాద్కి కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంకి కూడా పెద్ద అన్ని వర్గాల ప్రజానికం, అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూడా ప్రతి వాళ్ళ ఇష్యూని తీసుకొని ఈ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంటారు. ఆ సమస్యలు పరిష్కారం తీసుకుపోతున్నారు. A1 నిందితుడుగా పేర్కొన్నారు కదా సార్ రిమాండ్ రిపోర్ట్లో. సురేష్ అనే వ్యక్తి మీ పార్టీ కార్యకర్తేనా? ఎవరు సురేష్ అనే వ్యక్తి? A1 నిందితుడు ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి గారి కార్యకర్త,
వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరు కలిసి అగైన్ కేటీఆర్తోని మాట్లాడినరు. ఇది మెయిన్ ఎలిగేషన్. అందుకే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని అదే కదా అంటున్నారు. ఇప్పుడు ఏ1 నిందితుడు అన్న సురేష్ గారు మన పార్టీ అభిమాని కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి అభిమాని ప్లస్ కార్యకర్త కూడా కావచ్చు. ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా కానీ పలు పార్టీల ప్రతి ఊర్లు గ్రామం అనుకున్నప్పుడు రూరల్ ఏరియాలో ఎక్కడ చూసినా ఏ వ్యక్తి అయినా కానీ ఏదో పొలిటికల్ పార్టీకి సపోర్ట్లో ఉంటూనే ఉంటారు. ఆ సపోర్ట్ చేసినంత మాత్రమే అతను కుట్ర పని ఇంత పెద్ద ఇష్యూ చేసి చేయించాడనేది మాత్రం నిజం కాదు. అది రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు కదా సార్, కేటీఆర్ గారి పేరు వచ్చింది అంటున్నారు. నిజంగా రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారి పేరుందా? రాయిస్తే ఉంటుందమ్మా. కేటీఆర్ ఏం కుట్ర మాత్రం చేయలే కదా. వాళ్ళందరూ వచ్చి చాలామంది ఎప్పుడు చూసినా పార్టీ ఆఫీస్కి వస్తుంటారు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతుంటారు, తెలుసుకుంటున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులతో సంప్రదించే సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మా నాయకులు. అంతేగాని దీనిపైన కుట్రపూరితంగా కుట్ర చేసి చేయించాల్సిన అవసరము బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు. ఈనాడు చూసినట్టయితే ఈనాడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చిందో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ రైతు బంధు, రైతు బీమా ఇష్యూస్తో కూడా చాలా దూరంలో హైదరాబాద్ వలస వెళ్ళిన వారు కూడా మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక అట్లీస్ట్ ఒక 1/2 ఏకర్ కొనుక్కోనైనా మనం ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రైతులు జాగా కొనుక్కొని అక్కడ రావడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ల్యాండ్ కొనుక్కున్న తర్వాత మాకు ఈ ఫార్మా ఇండస్ట్రీ తోటి మా ల్యాండ్స్నే వీళ్ళు కథమే పోయే టైం వచ్చిన భయాంతో కొంచెం జరిగినట్టుంటుంది. కానీ అంతేగాని ఈనాడు రైతులు మాత్రం ఇప్పుడు చూసిన బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంటారు. రైతులను తప్పుదోవ పట్టించే ఏనాడు కూడా మా పార్టీ చేసే ప్రసక్తి లేని సంగతి తెలియపరుస్తున్నారు. సార్, లగచర్లకు సంబంధించిన గ్రామస్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కాదు అసలు దాడి చేసింది. లగచర్ల గ్రామస్తులు కాకుండా మీ బీఆర్ఎస్కి సంబంధించిన సానుభూతి పరులో లేకపోతే బయట వ్యక్తులు నాన్ లోకల్స్ వచ్చి ఈ దాడంతా ఈ కుట్రంతా పాల్పడ్డారు. అసలు ఈ పేర్లు ఏవైతే A1 నుంచి A13 వరకు నిందితుల పేర్లు ఏవైతే ఉన్నాయో దాడి చేసిన వాళ్ళు అసలు ఆ గ్రామంలో వాళ్ళు భూములే కోల్పోవట్లేదు, వాళ్ళు దాడి చేశారు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది సార్. మీరు ఒప్పుకుంటారా? చూడమ్మా, వాళ్ళకు స్వయాన భూములు లేకపోవచ్చు, కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ బంధువులను గ్యారంటీ ఇక్కడ భూములు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు పోరాడి ఉంటారు. అంతేగాని ఆ గ్రామంతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి పోరాటం మాత్రం చేయరు. గ్రామస్తులు కూడా గ్రామస్తులు పూర్తిగా ఏకతాటిగా ఉన్నారు. పూర్తిగా మాకు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ వద్దు అనేది ఏకతాటిగా ఒక తాటి పైన నిలిచి వాళ్ళు ఉన్నారు కాబట్టి కూడా జరిగింది. సో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతారు అనేది బాగా ప్రచారం జరుగుతోంది సార్. అరెస్ట్ కాబోతున్నారా? ఈ స్కెచ్ అంతా కూడా కేసీఆర్కు వేశారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒక ట్వీట్ కూడా చేసింది సార్. చూడమ్మా, కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ఏం తప్పు చేయలేదు. కేటీఆర్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తెలుసు కేటీఆర్ గారికి. ఈ కుట్రలు చేసేసి మరి ఇలాంటి గొడవలు చేయించాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారంటే భయపడే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. కేటీఆర్ గారు కూడా అరెస్ట్ సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా భయపడే మనిషి కాదు. ఆయన తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఏం చేయబోతున్నారు సార్? ఒకవేళ నిజంగానే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరగవచ్చు? కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళే చూస్తారు. బస్ ఇక దానికి ఏం జరగవచ్చు అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అది విపరీతమైన జనాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఖాళీగా లేదమ్మా. ఎప్పుడు చూసినా జనాలతో నిండే ఉంటుంది. గ్రామస్తులు వస్తుంటారు, మహిళలు వస్తుంటారు, కుటుంబీకులు వస్తుంటారు, అన్ని వర్గాల ప్రజానికి మంచి పని చేసుకుని పోతుంటారు. కాబట్టి అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఒక తీర్థస్థలానికి వచ్చినట్టు వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది అంటే టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అసలు అందులో కుట్ర కోణమే లేదు, కావాలని ఇదంతా క్రియేట్ చేశారు తప్పించి ఇందులో కుట్ర కోణమే లేనే లేదు. అండ్ కేటీఆర్ గారు అరెస్ట్ అయినా కూడా మేమన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మీరే కల్లారా చూడబోతున్నాము, ఏం చేయబోతున్నాం అనేది మీరు అప్పుడే చూడబోతున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు ముఠా గోపాల్.